Hello, guys. All of you, good morning. Welcome to Moon Divine Tarot. This is Vani. అందరు ఎలా ఉన్నారు? రైట్. ఈరోజు మీ లైఫ్లో ఎలా ఉండబోతుంది, ఈరోజు ఎలా గడవబోతా ఉంది, మీకు మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, గైడెన్స్ ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా చూద్దాము. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. లైక్ చేయాలనుకుంటున్న వాళ్ళు లైక్ చేయొచ్చు, కమెంట్స్ పెట్టచ్చు, చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది? 5 ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ వ్యాండ్స్, హ్యాంగ్డ్ మ్యాన్. వాట్ ఏమవుతుంది అసలు? 9 ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది, బట్ నేను చెప్తానులే. 8 ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ పెంటికల్స్, చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది. అండ్ ద హెరోఫెంట్, కింగ్ ఆఫ్ కప్స్. రైట్. ఇక్కడ మీ పర్సన్తోనో లేకపోతే అదర్ బయట వాళ్ళతోనో మీకు బయట వాళ్ళ వల్లనో మీకు గొడవలు జరిగే అవకాశం ఎక్కువ కనపడతా ఉంది ఈరోజు. మేబీ ఆల్రెడీ జరుగుంటే మీరేదో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏ వేలోకి వెళ్ళాలి, నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది ఎలా మూవ్ అవ్వాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇదొక సిచ్యువేషను. అండ్ వీళ్ళతో కంటిన్యూ చేయాలా లేకపోతే వదిలేయాలా, సంథింగ్ ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువ కనపడుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మేబీ మీ హస్బెండ్ విషయంలోనే కావచ్చు. ఆల్రెడీ మీ ఇద్దరు మ్యారీడ్ అయి ఉంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ విషయంలోనే సమ్ ప్లానింగ్ ఏదో చేస్తున్నారు, గొడవలు జరగబోతూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ కోరిక ఏదో నెరవేరదు ఈరోజు. మీ కోరిక ఏదో మేబీ ఎక్స్ప్రెస్ చేస్తారు, అది నెరవేరదు. దానికోసం కూడా ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్, గొడవలు వచ్చే అవకాశం కనపడుతుంది. అది చిన్నదే అయినా కూడా మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంటు అవ్వడము, లేదా బయట వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవ్వడము, వాళ్ళ వల్ల మీ ఇద్దరు కొట్లాడుకోవడము, ఇట్లాంటివి జరగబోతూ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూసి చూడనట్టు మేబీ ఫైనాన్షియల్ విషయాల్లో కూడా కావచ్చు. లేదా మీరు ఎవరికైనా ఫైనాన్షియల్గా ఇచ్చున్నా వాళ్ళ కోసం మీ ఇద్దరు ఇంట్లో గొడవ పడతారు అనేది కనపడుతుంది. లేదా మీ పార్ట్నర్ ఎవరికైనా అమౌంట్ ఇచ్చున్నా ఆ విషయంలో కూడా మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం కనపడతా ఉంది. ఓకేనా? లెట్ గో చేయలేకపోతారు, వదలలేకపోతారు. అంటే ఈ టాపిక్ అంత కోపం వస్తుంది అనమాట మీకు. మీ విష్ ఏదో ఫుల్ఫిల్ చేయలేదు, అనవసరంగా వాళ్ళకి అమౌంట్ ఇచ్చారు, ఏమైంది చూడు, ఇట్లాంటి సిచ్యువేషను, ఇట్లాంటి గొడవలు ఏదో జరగబోతా ఉన్నాయి. కమ్యూనికేషను జరగబోతా ఉంది ఇద్దరి మధ్య కాన్వర్జేషను. అండ్ స్టక్ అయిపోతారనమాట. ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో, నేనేం చేయాలి? ఇంకొక సినారియోలో ఏంటంటే మీ లవ్డ్ వన్, మీ పార్ట్నర్, మీరు మ్యారీడ్ కాకుండా ఉండుంటే లవ్డ్ వన్ విషయంలో, లేకపోతే మీ పర్సన్ ఎవరైనా కానీ, మీ రిలేషన్ ఏదైనా కానీ, మీ పర్సన్ విషయంలో తను ఓపెన్ అప్ అవ్వరు, ఏ విషయము ఓపెన్ అప్ అవ్వరు. దాని మూలంగా కూడా అసలు ఈ పర్సన్తో నేను లైఫ్ లాంగ్ కలిసి ఉండాలా, లీవ్ చేసేయాలా, నా డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలా. మీది మేబీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయ్యుండొచ్చు. అండ్ మీరు ప్లానింగ్స్ చేస్తున్నారు, ఏది నేను దేన్ని చూస్ చేసుకోవాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి. మేబీ మీ దగ్గర 2 చాయిసెస్ ఏమన్నా ఉండుంటే నాకు ఏది కరెక్ట్, నేను ఎక్కడ హ్యాపీగా ఉంటాను, ఎవరితో హ్యాపీగా ఉంటాను, ఇట్లాంటి కన్ఫ్యూజన్ స్టేట్ ఉండొచ్చు. లేదా మీరేమన్నా మ్యారేజ్ సంబంధాలు ఇలా చూస్తున్నప్పుడు
ఆల్రెడీ మీ లైఫ్‌లో మీరిష్టపడే వ్యక్తి ఒకళ్ళు, మీ పేరెంట్స్ చూస్తున్న వ్యక్తి ఇంకొకరు అయ్యుంటే, ఆ ఇద్దరి మధ్య మీ పార్ట్నర్ చూస్తే ఈ రకంగా సైలెంట్ మోడ్‌లో నిమ్మకి నీరెత్తినట్టు ప్రేమ ఉన్నా కూడా, అది కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేని పరిస్థితనమాట అతను. అతనో, ఆమో. ఓకేనా? అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఆహ్, మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏదో ఒకటి డైరెక్షన్ చూజ్ చేసుకొని ఒక ఆహ్, డెసిషన్ తీసుకోవాలి అనేది మీరు ఆలోచిస్తున్నారనేది కనపడుతుంది. మీ ఇద్దరి మధ్య గొడవలు గూడా అయ్యే సూచనలు కనపడుతున్నాయి. అండ్ మీ ఇద్దరు ఒకవేళ రిలేషన్‌లో లేతే మీ ఫ్యామిలీ ఒకటి కావాలి అనుకుంటున్నా, మీ ఇద్దరు ఒకటి కావాలనుకుంటున్నా, ఒకటి కానివ్వకుండా ఇద్దరిని మధ్యలో ఎంతోమంది గొడవలు పెట్టేవాళ్ళు కనపడుతున్నారు. అది ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో కావచ్చు, అనదర్ విషయాల్లో కావచ్చు. ఓకేనా? కమ్యూనికేషన్ అయితే మేబీ ఇవాళ జరుగుతుంది. ఆ కమ్యూనికేషన్‌లోనే గొడవలయ్యే సూచనలు కనపడుతున్నాయి. మీరు ఇంకా కాదు అని ఈ పర్సన్‌ని ఇంతటితో వదిలేసి నీ సావు నువ్వు సావు అని చెప్పి వదిలేసేసి, ఎక్కువగా ఆ బాధ నుంచి బయటపడడానికి స్పిరిచ్యువాలిటీలోకి ఎక్కువ ఎళ్తారు. హ్మ్. ఎందుకంటే ఈ రిలేషన్ చానా కాలం నుంచి స్టక్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు ఒక క్లారిటీకొస్తారు. సొసైటీ పరంగా కూడా సమ్ ఇష్యూస్ కనపడుతున్నాయి మీ ఇద్దరి మధ్య. అండ్ మీరు మీకు ఎవరో మంచిగా ఇచ్చిన గైడెన్స్ ఫాలో అయ్యి సక్సెస్ అవుతారు అనేది కనపడతా ఉంది. మీ ఇంట్యూషన్ కూడా మీకేం చెప్తుందో అది కూడా వినండి. రైట్? మీ ఇంట్యూషనే మీకు చెప్తుంటది. మీ లోపాలేమన్నా ఉంటే అయి సరిచేసుకోండి. వాళ్ళ లోపాలుంటే వాళ్ళని సరిచేసుకోమని చెప్పండి. ఓకేనా? ఎక్కువగా ఇక్కడ నాకు కనపడుతుంది ఏంటంటే, ఈరోజు స్పిరిచువాలిటీలోకి అంటే దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువ ఆలోచనలు కానీ, ఎనర్జీస్ కానీ, లేపోతే పాల్గొనడం కానీ, ఎక్కువగా చాంటింగ్స్ వినడం కానీ, లేకపోతే జపం చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూనో, లేకపోతే ఆహ్, దేవుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూనో, ఇట్లా ఎక్కువ టైం గడుపుతారు అనేది కనపడతా ఉంది. ఓకేనా? గొడవలు జరిగే అవకాశం ఎక్కువ కనపడతా ఉంది. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. రైట్. మీకు స్పిరిట్ గైడ్స్ నుంచి ఏమి మెసేజెస్ ఇస్తున్నారో చూస్తాం. హ్యావ్ యాన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడు చెప్పుకోవడము అలవాటు చేసుకోండి. మీకిచ్చిన లేని దాని గురించి ఎంపర్లాడే బదులు ఉన్నదానికి సంతోషపడి దేవుడికి, డివైన్‌కి కృతజ్ఞతలు చెప్పుకోవడం, ప్రతి చిన్న విషయానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడం అలవాటు చేసుకోండి అని చెప్తున్నారు. ఓకేనా? జర్నీ వితిన్. అదే ఇక్కడ కార్డ్ కూడా వచ్చింది కదా! సో, మీలోకి మీరు వెళ్ళి అంతరావలోకనం చేసుకోండి. ఐసోలేషన్‌లో ఒంటరిగా ఉంటూ, మెడిటేషన్ చేసుకుంటూ మీతో మీరు గడపండి. అంటే మీలోకి మీరు వెళ్ళి అసలు నేనేంటి? అసలు నా లైఫ్ పర్పస్ ఏంటి? నేనెందుకొచ్చాను ఇక్కడికి? నేనెందుకు ఇన్ని స్ట్రగుల్స్ పడుతున్నాను? అసలు ఏంటి? నేనేం మార్చుకోవాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఇట్లాంటివన్నీ కూడా మీలోకి మీరు జర్నీ చేసి, ఓకే. నాకు దేవుడు ఇచ్చింది చాలానే మంచిగానే ఇచ్చాడు. నేనే కృతజ్ఞతలు చెప్పట్లేదు. రైట్. నేను ప్రతిదానికి మిగతా వాళ్ళకంటే నేను చాలా నయమే కదా! సో, దానికి కృతజ్ఞతలు యూనివర్స్ అని చెప్పుకుంటూ ఉండాలనమాట. మీలోకి మీరు వెళ్ళి అనలైజ్ చేసుకోమని చెప్తున్నారు. థాట్స్ క్రియేట్ యువర్ రియాలిటీ. యెస్. ఎప్పుడైతే మీలోకి మీరు జర్నీ చేసి ఆలోచిస్తారో మీ ఇంట్యూషనే మీకు చెప్తుంది. మీ ఆలోచనలే మీకు మీ రియాలిటీ ఏంటి? మీరు ఏం క్రియేట్ చేయడానికొచ్చారు ఇక్కడ? మీ జర్నీ ఏంటి? ఇవన్నీ కూడా మీకు మీ ఇంట్యూషనే మీకు చెప్తుంది. యెస్. నేనేదైతే చెప్పాను చూడండి. బాటమ్ ఆఫ్ ద డెక్ నేను చూడలేదు. ఇప్పుడే చూస్తున్నా. చూడండి. నేను అదే కదా చెప్పాను ఆ కార్డ్‌ని చూసి. మీ ఇంట్యూషనే మీకు చెప్తుంది. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అని చెప్తున్నారు స్పిరిట్ గైడ్స్. వెరీ గుడ్. ఎనర్జీస్ అలా ఉంటాయి. ఓకేనా? రైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జాగ్రత్తగా ఉండండి. గొడవలకి పోవద్దు. ఏదైనా గొడవ జరుగుతుందంటే ఈ రోజుకి వాయిదా వేసేయండి. ఓకేనా? అక్కడి నుంచి పక్కకొచ్చేయండి. మీకు కోపం వచ్చినా సరే ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ స్పిరిచువల్‌గా ఉంటూ రండి. ఎక్కువగా దైవ ధ్యానంలో ఉండండి. మీకు కోపం వస్తుందా? కంట్రోల్. ఒక గ్లాస్ వాటర్ తాగేయండి. ఆ సిట్యుయేషన్‌కి దూరంగా వెళ్ళిపోండి. ఓకేనా? మంత్రం చాంటింగ్ మీకొచ్చిన మంత్రం చాంటింగ్ చేసుకుంటూ ఉండండి. గట్టి కళ్ళు మూసుకోండి. డీప్ బ్రీత్ తీసుకోండి.
ఇన్హీల్, ఎక్సీల్ చేస్తూ మీకొచ్చిన ఏదేని దైవ మంత్రాన్ని తీసుకొని అది చాంటింగ్ చేస్తూ మీ పనులు చేసుకుంటూ ఉండండి. అవసరమైతే ఉన్నాయిగా మనకు ఆయుధాలు వంటింట్లో దడ 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 వేసేసి గిన్నెలు ఇసిరి కొట్టి వాళ్ళ మీద కోపమంతా వీళ్ళు అసలు దడ 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 దానికే భయపడిపోవాలి అవతలోళ్ళు. మీరు నోటితో ఏం అడగొద్దు, గొడవలు పడొద్దు. రైట్? గాడ్ బ్లెస్ యూ ఆల్ మా. బాయ్.